The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. ఇది బాగానే ఉంది గురు. లే గురు. డన్. ఓకే. Stupid, rascal, idiot. ఓయ్ తిడుతుందో. బుద్ధుందా లేదా? కళ్ళు లేవు నీకు? కనపట్టలేరు? అవునండి, నాకు నిజంగానే కళ్ళు లేవు. భగవంతుడు నన్ను పుట్టినప్పటి నుంచి అంధుని చేశాడు. ఈ అంధకారంలోనే పడి చావరాని శపించాడు. ఇలాగే నేను ప్రతిరోజు ఎవరినో ఒకరిని గుద్దుకోవడం, వాళ్ళు శపించడం నా జన్మకు అలవాటైపోయింది. నన్ను క్షమించండి. సారీ అండి, మీకు కళ్ళు లేవని నాకు తెలీదు. కావాలని చేశారనుకున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఏది మీ చెయ్యి? ఎక్కడ? థ్యాంక్స్ అండి. నేను వెళ్ళగలను. పర్వాలేదండి, చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో. నలుగురు నడిచి వెళ్ళి రోడ్డు మీదకు తీసుకువెళ్ళి వదిలేయండి చాలు. ఆగండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వచ్చింది వెళ్ళడానికేగా. ఎవరు అనుమతి? బాబు ఏదో ఒకటి చేతిలో పెట్టండి, ఎలా నివ్వను. ఏదో ఒకటి చేతిలో పెట్టాలి. అంతేగా అంతేగా. అంతే అంతే. నా పేరు కనకయ్య అండి. దోసకాయలపల్లిలో చాలా కాలం క్రితం కొత్తగా ఇల్లు కట్టుకున్నానండి. దాని గురించి కరెంటు కోసం అప్లై కూడా చేశానండి. వైరింగ్ అంతా పూర్తి చేసుకున్నానండి, కానీ కరెంట్ రాలేదు. హోల్డర్లన్నీ తుప్పు పెట్టిపోతున్నాయండి. అయ్యా, మీరు కూడా పక్క టేబులే చూపిస్తారా, లేకపోతే ఏదైనా పరిష్కారం చూపిస్తారా? మనకి పక్క బిజినెస్ లేవు, అంతా స్ట్రైటే. నీ ఫైల్ చూసేది. అయ్యా, నా పేరు కనకయ్య అండి. నేను కొత్తగా కట్టుకున్న ఇంటికి కరెంటు కోసం అప్లై చేశానండి. వైరింగ్ అంతా పూర్తి చేసుకున్నానండి. హోల్డర్లన్నీ తుప్పట్టిపోతున్నాయి, కానీ కరెంట్ మాత్రం రాలేదండి. మీరు చెప్పేదేంటో అర్థం కావడం లేదండి. అయ్యా, మీరు ఏమంటున్నారండి? ఇలా రండి చెప్తాను. 10 రోజులు అవుతుందని చెప్తున్నారు. 10 రోజులు ఏమిటండి? 10 నెలలు అయిందండి నేను అప్లై చేసి. మీరేం కంగారు పడకండి. ఇక్కడ శాంక్షన్ అవగానే అక్కడ బల్బులు వెలిగిపోతాయి. బల్బులు ఎప్పుడు వెలుగుతాయండి? స్విచ్ నొక్కగానే. స్విచ్ ఎప్పుడు నొక్కుతామండి? ఆయన సంతకం పెట్టాలి కదా. ఆయన సంతకం ఎప్పుడు పెడతారండి? అక్కడికి వెళ్ళి తెలుసుకో. ఇదిగో డమరకం. ఆకు నోట్లో వేసుకుని నువ్వు నోరు తెరవు, వేలు నోట్లో పెట్టుకుని నీ కొడుకు నోరు తెరవడు. ఒరేయ్, నోట్లో వేలు తీరా. తీస్తే కొంపరాలు పోగొని నోట్లో వచ్చి తీరా. నాన్న, ఒక అమ్మాయికి లైన్ వేస్తున్నాడని చెప్పావే, వాడేనా వీడు? అమ్మో, పెట్టుకోరా. నోట్లో పెట్టుకోరా బాబు. దన్నం. ఎందుకని అలా చేశాడు? వాడికి ఆడపిల్ల నేర్పించడం సరదా అండి. ఏ ఆడపిల్ల కనిపించినా చేయి పట్టుకుంటాను, పందెం కాస్తాడు, నెగ్గుతాడు. నిన్న 116 పోయిందండి. అలాగా? అయితే ఒక పని చేయండి, ఈ రోజు 1000 రూపాయలు కాయండి. నిజంగానండి? థ్యాంక్స్ అండి. ఏమని కాయమంటారండి? నా భుజం మీద చేయమనండి. థ్యాంక్స్ అండి. ఒరే, అదిగో అమ్మాయి మళ్ళీ వచ్చింది. అయితే నన్నేం చేయమంటావు? ఈసారి ఆ అమ్మాయి భుజం మీద చేసుకుని నడిపిని తీసుకెళ్ళాలి. ఎంత పన్ను? 1000. ఒకేసారి ఇంత ధైర్యం ఎలా వచ్చిందిరా? ధైర్యం కాదు గురు, పోయిందంతా ఒకేసారి రాబట్టుకోవాలని. 2 నెలలు జీతం పోగొట్టుకుంటున్నాడు. 2 నెలలు కాదురా, 2 సంవత్సరాల జీతం పోయినా సరే పందెమే. అంతేనా? తప్పకుండా. డన్. గుడ్ లక్. సారీ అండి. మీరా? గొంతు నేను విన్నారు. ఓ
మీరా అండి? నమస్కారం. నమస్కారం నమస్కారం. అదే మీరు ఎప్పుడు దారిలేని ఎడాలో తిరుగుతుంటారు? మీలాంటి ప్రేమ గుర్తులు నాకు దారి చూపిస్తారని. చూపిస్తాను చూపిస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి ఇక్కడికి లేదండి, ఎక్కడికైనా పర్వాలేదండి. నేను గుడికి వెళ్తున్నాను. గుడికే? మీరు వస్తారా? ఎందుకండి? దైవ దర్శనం చేసుకుంటే ఉన్న అంధత్వం పోతుందంటారు. పోతుందంటారా? తప్పకుండా పోతుంది. అయితే పదండి. కొంచెం మీరు చేసుకోండి. ఆ. అప్పుడేమైంది? ముందుంది. ఏముంది? ముందు చూడు. శ్రమ కలిగిస్తున్నానండి మీకు. చాలండి. పట్టుకోండి. ఇటు. ఇటండి. ఏమిటండి? వచ్చేసామండి. వచ్చేసాం. ఏమండి? ఏంటండి కాళ్ళు వెళ్ళిపోయినట్టున్నాయి? ఇంతకీ ఏమిటండి ఇది? దైవ దర్శనం. 7 కొండలు ఎక్కితే గానీ వెంకటేశ్వరుడు కనిపించడు. మన కనీసం ఒక కొండనే ఎక్కాలి కదా కదా. మరి. అదే ఎక్కుతున్నాం. మెల్లిగా ఎక్కండి. ఏమండి? వచ్చేసామండి. వచ్చేసామండి. 2 అడుగులేండి. ఇంకా 2 అడుగులా? ఇప్పుడు ఎక్కండి. ఎక్కడికండి? గుడి మెట్లండి. గుడి మెట్లా? ఏమండి? ఇది నాకు గుడిలా అనిపించడం లేదండి. మీకెలా కనిపించింది? అదే అదే, నా చెవులకు గుడి వాతావరణం వినిపించడం లేదేమిటా అని. నాకంటే కనిపించింది కదా. ఏమండి మీకు నా మీద నమ్మకం ఉందా లేదా? మీ మీద ఒట్టండి. మీకు కళ్ళు లేని మాట నిజమే కదా. అవునండి, అది మాత్రం మీ మీద ఒట్టే. అయితే వెంటనే ఒక అడుగు ముందుకు వేసి గోవిందా అనండి. మీకు దైవ దర్శనం దొరుకుతుంది. ఏమండి? వేయమంటారా? ఏమండి? మీకు కళ్ళు కావాలంటే వేయక తప్పదండి. తప్పదా? ఏమండి? ఆ, వేయమంటారా? వెయ్యండి. తప్పకుండా వెయ్యండి. అప్పుడే మీకు కళ్ళు కనిపిస్తాయి. నిజమేనా? నిజమేనండి. ఏమండి? ఆ, వేయమంటారా? వెయ్యండి. గో, గో, గో. మాకు కావాలి. అయిపోయింది. టట్టట్టా. నేను తీసుకున్నాను. నేను తీసుకోబోతున్నాను. ముందు నేను అడిగాను. ముందు నేను చూశాను. చూసింది ప్రతిదీ మీదనుకుంటేలా? ఈ షాపులో ప్రతి వస్తువు అమ్మకానికి పెట్టారు. ఎవరికి ఏది నచ్చితే అది కొనుక్కుంటారు. ఇందులో ముందు వెనక ప్రసక్తి ఉంది. ఏమిటి మీరు ప్రతిసారి నా వెంటపడి వేధిస్తున్నారు? పోలీసులకు రిపోర్ట్ ఇస్తాను. మీరు పోలీసుల దాకా వెళితే నేను కోర్టు దాకా వెళతాను. దేనికి? నా పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నందుకు. అది నాకు అనవసరం. ముందు నేను సెలెక్ట్ చేశాను. నేను తీసుకెళ్తాను. అది మాత్రం కుదరదు. దేన్నైనా విడిచిపెడతాను కానీ దీన్ని మాత్రం విడిచిపెట్టను. కారణం, ఇది తాజ్ మహల్, షాజహాన్కు ప్రేమ చిహ్నం. ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎంతో మంది కూలీలు పెట్టి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తన ప్రేమకు చిహ్నంగా దీనిని నిర్మించి తన ప్రేయసికి బహుకరించాడు. అయితే ఇప్పుడు ఏమంటారు? నేను నా ప్రేయసికి బహుకరించాలనుకుంటున్నాను. మీరు నా ప్రేయసి కాదలుచుకున్నారనుకోండి. షటప్. థ్యాంక్ యూ. షటప్ కాదు, దీన్ని వదిలిపెట్టి వెళుతున్నందుకు. ఏమి రోమియోలా నా వెంట పడుతున్నానే? పాడే. అతని సంగతి నాకు వదిలేవే, నేను చూసుకుంటాగా. భరత్ కుమార్. ఎవరు? ఎరా భరత్ కుమార్ అంటే నువ్వేనా? నేనే. ఏం చేస్తుంటావు? అమ్మాయిల వెంట పడుతుంటాడు. చాలా కరెక్ట్. నీకెలా తెలుసు? అంత మగాడువా? మా పేటలో అమ్మాయిల వెంట పడితే మక్కలు ఎరగనంటాం. రేయ్, మిమ్మల్ని ఇక్కడికి పంపింది ఆ హాస్టల్లో అమ్మాయిగా. మిమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టాలంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నన్ను బాగా కొట్టారని, తలకు దెబ్బ తగిలి నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యానని చెప్పండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, మా డబ్బు పడేయండి. కొట్టారా? కొట్టడమా? తుక్కు రేగ కొట్టాం. తల 2 ముక్కలైంది. హాస్పిటల్లో చేరాడు. పదండ్రా. ఏమిటిదంతా? అదే నీ కూడా పడ్డాడన్నవే రోమియో గాడు. పండి తన్ని రమ్మన్నాడు. పంపించారు. దెబ్బకి తల పగలు కొట్టారు. హాస్పిటల్ చేరాడంట. నీ ప్రాబ్లం సాల్వ్ అయింది.
ఏమిట్రా అమ్మాయి వస్తుందిరా. వస్తుందా వస్తుంది కదా అని లేచి కూర్చోకు, స్పృహ లేకుండా పడుకో. ఎలాగో కట్టు ఉంది కదా, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకో. అప్పుడే ఇద్దరు దగ్గర అవుతారు. యా అంతేనంటారా నువ్వు పడుకో, నే కప్పు నాయన. డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు, పడండి రా. డాక్టర్ గారు ఏమన్నారు? ఏమంటారు? ఇప్పుడు 24 గంటలైంది. ఇంకో 24 గంటల వరకు డాక్టర్ ఏమీ చెప్పలేమన్నారు. మొట్టమొదటి 24 గంటల్లో లేస్తే లేచినట్టు, తర్వాత 24 గంటల్లో లేచినా లేవనట్టని డాక్టర్ చెప్పారు. లేస్తాడు లేవడు, భగవంతుడికి. పోనీ వేరేదైనా పెద్ద హాస్పిటల్ మారుదామా? ఏ హాస్పిటల్ మార్చినా రోగం అదే కదండి. హాస్పిటల్ మార్చొచ్చు, కానీ పొజిషన్ మారదు కదండి. చూడండి మేడం, వాడు ప్రేమించే అమ్మాయి గాని, పెళ్లి చేసుకోపోయే పిల్ల గాని, పసుపు కుంకాలు మంగళసూత్రాలు గట్టివైతే వాడు బ్రతుకుతాడు, లేకపోతే గోయిందా. పదండ్రా పదం. సరళ 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 ఎవరు నువ్వు? నేనా ఎవర్నా? ఎంత ఖండ కావరము, ఎంత అహంకారము! ఒక్క ఆడదానికి ఇంత పొగరు పనికిరాదు. సరళ ప్రేమ పిపాసిని, ప్రేమ పూజారిని, ప్రేమ రాముణ్ణి, ప్రేమ కృష్ణుణ్ణి, అసలు సిసలైన ఓ ప్రేమికుణ్ణి. గుర్తొచ్చానా సరళ? చూడు, బ్రహ్మచేత ఆడదాని కోసం మగవాడు, మగవాడి కోసం ఆడది సృష్టించబడ్డారు. అటువంటి బ్రహ్మచేతే నువ్వు సృష్టించబడ్డావు, నేను సృష్టించబడ్డాను. ఆ బ్రహ్మే నా కోసం నిన్ను, నీ కోసం నన్ను సృష్టించాడు. అటువంటప్పుడు నేను నిన్ను ప్రేమించడం నేరమా, ఘోరమా? నేను నిన్ను ప్రేమించడం అన్యాయమా, అధర్మమా? చెప్పు. ఆగు. అందాల రాశిని, సంస్కార వతిని, సుగుణాల ఖనిని, సరస్వతిని ప్రేమించాను. అందుకే ప్రేమ గుడ్డిదన్నారు. గుడ్డివాణ్ణి కాబట్టి నేను గుద్దుకున్నాను. నువ్వు నిర్దాక్షిణ్యంగా సాగరంలో పడతోసేశావు. అందుకే ఆ సాగరంలో నుంచి కొట్టుకొని నీ కోసం పరుగున వచ్చాను. కానీ నువ్వేం చేశావు? రౌడీలను పెట్టి కొట్టించావు, తల ముక్కలు చేయించావు, కాళ్ళు చేతులు చెక్కలు చేయించావు. అయినా నేను చేసిన నేరం ఏమిటి అని అడగటానికి నీ దగ్గరకు వచ్చాను. ప్రేమించడమే నేరమైతే నేను ప్రేమించిన ప్రేమ వ్యర్థం, బ్రహ్మ సృష్టి వ్యర్థం. చెప్పు, నేను చేసిన నేరానికి అర్థం. ఏమీ లేదు, నేను చేసింది ఏమీ లేదు. ఏంటి? ఏమైంది? ఏం లేదు. సరిపడుకో. ఏం లేదు. ఆయన తొందరగా కోలుకునేటట్టు చూడు. ఏమండి, ఆయన స్పృహ వచ్చిందా? అలాగే వస్తూ ఉంటుందండి, మళ్ళీ పోతూ ఉంటుందండి. ప్రసాదం కావాలా? వాడు చచ్చిపోతే ఒక్క దొంగ ముండని అరెస్ట్ చేయించొచ్చని చెప్పావే, అదేనా ఇది? నీకు స్పృహ వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మాత్రం స్పృహ వచ్చినందుకు చాలా బాధగా ఉందండి. ఎందుకని? దేనికి చెప్పండి, నేను ఎందుకు బతకాలి చెప్పండి. నాకు ప్రేమ ఎలాగూ దక్కలేదు, దక్కిన చావు కూడా నాకు దక్కకుండా పోయింది. అవే మాట్లాడండి. లేకపోతే ఏమిటండి, నేనేం తప్పు చేశానని? నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను, మీరు నా ప్రేమను కాదన్నారు. లేదండి. ఏమండి, మీరు నా ప్రేమను కాదన్నారనుకోండి, దేవదాసునైపోతాను, సలీంనైపోతాను, మజనూనై. ఏమిటి సరళ ఆలోచిస్తున్నావు? సమాధానం చెప్పడానికి ఆలోచించాలిగా. ఇందులో ఆలోచించాల్సిందేముంది? నేను మనస్ఫూర్తిగా నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పానుగా. మీరు చేసుకుంటానంటున్నారు, మరి మీ వాళ్ళు ఒప్పుకోవాలిగా. మా వాళ్ళ ఎవరున్నారు? నాకు అమ్మా నాన్న లేరు. అయితే మా అమ్మ నాన్నతో ఎవరు మాట్లాడతారు?
నేను వచ్చి మాట్లాడతాను.